ఎంతటి మొండివారైనా సరే మీ మాట వినాలి అంటే చిటికెడు పంచదారతో ఇలా చేయండి. ఎంతటి మొండివారైనా సరేనండి 100% మీ మాట విని తీరుతారు. మీ వెనకే తిరుగుతూ ఉంటారనమాట. ఎందుకంటే పంచదారకు అంతటి శక్తి ఉంటుందనమాట. పంచదారతో ఈ విధంగా చేయటం వల్ల మనం కోరుకున్న వ్యక్తులు అంటే మనం ఇష్టపడుతూ ఉంటాం కదండీ! అలానే కాకుండా మన మాట వినాలనుకుంటూ ఉంటాం కదా! అలాంటి వాళ్ళకేంటంటే ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది. చాలా మంచి రిజల్ట్‌ని తెచ్చిపెడుతుందనమాట. అందుకే మీరేంటంటే పంచదారతో ఈ పరిహారం చేయండి. పంచదార అంటే తీపి పదార్థం కదా! అయితే తీపి పదార్థంతో కొన్ని పరిహారాలు చేసుకుంటే అవి 99% మనకు పనిచేస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ముఖ్యంగా ఏంటంటే గనక తంత్రశాస్త్రంలో చెప్పబడుతుందనమాట. ఇది ఒక రకంగా చెప్పాలంటే వశీకరణ ప్రక్రియలాగే మనకు పనిచేస్తుందనమాట. అలానే కాకుండా మన నమ్మకంతో చేసుకుంటే అంత ఫలితం కూడా ఇస్తుందని చెప్పొచ్చు. కాబట్టి దీనికంటూ సమయం, సందర్భం, తిదివార నక్షత్రం అంటూ ఏమీ లేదండి. కాకపోతే కొన్ని నియమాలు పాటించుకుంటూ ఈ పంచదార పరిహారము చేస్తే ఏంటంటే గనక ఎంతటి మొండివారైనా సరే మన మాట వినటం ఖాయమని చెప్పొచ్చు. అలానే కాకుండా చికాకులు, చిరాకులు, గొడవలు ఇలాంటివి ఉంటాయి కదా! అవి కూడా దూరమైపోతాయి. చక్కగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఏంటంటే పంచదారతో ఈ పరిహారం చేయండి. అయితే తీపి పదార్థంతో కొన్ని పరిహారాలు చేస్తే ఏంటంటే గనక అది తొందరగా ముడిపడుతుందన్నమాట. కొన్ని పరిహారాలు పనిచేస్తాయో లేదో అనుకుంటాం కానీ మనము ఇలాంటి తీపి పదార్థాలతో పరిహారాలు చేస్తే అవి 100% పనిచేస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీ మాట ఎవరైనా సరేనండి, మీరు ఇష్టపడ్డ వాళ్ళు అంటే మీ భర్త కావచ్చు, మీరు ప్రేమించిన వ్యక్తులు కావచ్చు, మీరు ఇష్టపడే వాళ్ళు కావచ్చు, మీ వైపు ఉండాలి, మీ మాట వినాలని మీరు కోరుకుంటూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే గనక ఈ పరిహారం పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి నమ్మకంతో అండి ప్రయత్నించండి. రిజల్ట్‌ని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత ఏంటంటే చెప్పాలంటే గనక మనమండి ఇప్పుడు మన భర్తే ఉన్నాడనుకోండి, మనం ఏం చేస్తాం, మన భర్త ఎలాగైనా సరే మన మాట వింటే బావుండు అనుకుంటాం. కొంతమంది ఉంటారండి భార్యాభర్తలు అందరు ఇలాగే ఉంటారని మనం చెప్పట్లేదు. అలా అని ఏంటంటే గనక ఎవరు కూడా ఇలా ఉండరని కూడా మనం చెప్పట్లేదు. కొంతమంది ఏంటంటే గనక మొండి చేష్టలు చేస్తూ ఉంటారు. మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనకేంటంటే కొన్ని సార్లు మన కుటుంబమే కదా పాడైపోతుంది. మాట వింటే బావుండు. ఇద్దరం కలిసి చక్కగా ఉంటే బావుండు. ఇల్లు బావుంటుంది. పిల్లలు బావుంటారు. వాళ్ళ భవిష్యత్తు బావుంటుంది అనుకుంటారు. అలానే కాకుండా కొంతమంది ఏంటంటే గనక కొన్ని విషయాలకు అడ్జస్ట్ అయ్యి మరీ ఏంటంటే గనక ఉంటూ ఉంటారు కదండీ! అలాగే ఏంటంటే కొంతమంది పిల్లల కోసమే ఉన్నామండి. ఇంకా పిల్లలకి ఏంటంటే గనక అన్యాయం చేయక ఇలాగే ఉండిపోయాము. అయినా మా బ్రతుకులు ఇంతే అన్నట్టుగా మనం బాధపడిపోతూ ఉంటాం. కొన్ని సందర్భాలలో కొన్ని సిట్యుయేషన్స్‌లో కదా! అలా కాకుండా అండి ఈజీగా చేసేసుకునే పరిహారము దీనివల్ల చెడు మాత్రం జరగదు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మంచి మాత్రమే జరుగుతుంది. కొంతమందికి తొందరగా ఫలితాలు రావచ్చండి. కొంతమందికి ఏంటంటే లేట్‌గా ఫలితాలు రావచ్చు. ఎలా వచ్చినా ఏంటంటే గనక ఫలితాలైతే వస్తాయి అని మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది. ఇది సిద్ధించిన పరిహారము. ఇది కొంత లక్షల్లో కూడా చేసేసుకొని ఫలితాలను పొందిన పరిహారము కాబట్టి మరి మీరు కూడా చేయటం వల్ల మీరు కూడా ఏంటంటే గనక ఈ పరిహారాన్ని నమ్మకంతో ఆచరించటం వల్ల ఫలితాన్ని మీరు అంతకంత చూస్తారు. ఎంతటి మొండివారినైనా సరేనండి మీ మాట వినేలాగా చేసుకుంటారు. ఇది చాలా చిన్న పరిహారము. ఫలితాలు మాత్రం ఎక్కువగా ఉంటాయన్నమాట. నమ్మకం అనేది ముఖ్యంగా ఇంపార్టెంట్ కాబట్టి ఉదయాన్నే లేవండి. అంటే ఉదయం పూట ఏంటంటే చేస్తే 10 లోపు చేయండి. సాయంత్రం ఒకవేళ చేయాలనిపిస్తే మాత్రం 6 తర్వాత నుంచి 9 లోపు చేయండి. రాత్రి సమయాలలో ఆ సమయాలలో చేయాలి. మిగతా సమయాలలో చేయకూడదా అంటే మిగతా సమయాలలో కూడా చేయొచ్చు. కానీ మనం ఏంటంటే గనక తీపి పదార్థం కాబట్టి మనం ఆ సమయాలలో చేసుకుంటే ఎక్కువగా ఫలితాలు ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. తంత్రశాస్త్రంలో కూడా ఉంది. ఇది ఒక వశీకరణ ప్రక్రియలాగా మనకు ఉపయోగపడుతుంది. ఎంతటి మొండివారైనా సరే మన వశం అవ్వటానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. వాళ్ళల్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అలానే కాకుండా మొండితనం అనేది తగ్గిపోతుందన్నమాట. అందుకే ఒక తెల్లని కాగితం తీసుకోండి. అంటే వైట్ షీట్ ఉంటుంది కదండి, తెల్ల పేపరు అంటే మనం వైట్ పేపర్ అంటాము. అలాంటిదైనా లేదంటే ఏదైనా ఆకైనా సరే తమలపాకు కావచ్చు, మందారాకు కావచ్చు, ఇలా మన కరటాకు ఏదైనా పర్వాలేదు తీసుకొని 1 స్పూన్ పంచదార తీసుకోండి. అంటే పంచదార ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది. మనం ఏంటంటే టీలల్లో కలుపుకుంటాం, కాఫీల్లో పంచదారను తీసుకుంటాం, తీపి పదార్థాలలో కూడా పంచదార వేస్తూ ఉంటాం కదండి. పంచదార చాలా శక్తివంతమైనదనమాట. అందుకే ఒక టీ స్పూను పంచదార తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత మీరు ఏ వ్యక్తిని ఇష్టపడుతున్నారు, ఎందుకోసం ఆ వ్యక్తి మీ మాట వినాలనుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోండి. మనం మంచి కోసం చేస్తే మంచి ఫలితాలు ఎక్కువగా వస్తాయండి. చెడు కోసం చేస్తే చెడు ఫలితాలు చాలా ఎక్కువగా వస్తాయన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. మనం మంచి కోసమే చేస్తున్నాం కదా, మనం ఇష్టపడుతున్నాం కాబట్టి ఆ వ్యక్తి మన మాట వినాలని మనం కోరుకుంటున్నాము. మన భర్త బావుంటే మన లైఫ్ బావుంటుంది కాబట్టి మన మాట వినాలని మనం కోరుకుంటున్నాము. అంటే ఒక్కొక్క రీజన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది
కాబట్టి దానికి తగ్గట్టుగా మీరేంటంటే ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి. ఎంతటి మొండివారైనా సరే ఎదుటివారు కూడా మీ మాట వినాలని మీకు ఉంటుంది కదా. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే గనక మనం చాలా అంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాము. మన మాట వినరు, మనని లెక్క చెయ్యరు, మనని పట్టించుకోరు, మనని పక్కన పెడుతూ ఉంటారు. అలానే కాకుండా ఏం చేయాలో అర్థం కాక మనము అయోమయ పరిస్థితిలో పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళండి ఇది భార్య పరంగా, భర్త పరంగా, ప్రేమించిన వ్యక్తి పరంగా, ఏదైనా రిలేషన్స్లో ఉంటే దాని పరంగా కూడా ఈ పరిహారం అయితే చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఇలా ఈ పరిహారం చేసేటప్పుడు నాన్ వెజ్ తినకూడదు. నాన్ వెజ్ తిని ఏంటంటే కనుక పరిహారాలు చేసుకుంటే అవి పెద్దగా ఫలించవు, ఇవి గుర్తుపెట్టుకోండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీరు స్నానం చేయండి, తలస్నానము చేసి పరిహారము చేయండి. అలాంటప్పుడు ఏంటంటే అధికంగా ఫలితం వస్తుందన్నమాట. తలస్నానం చేయకుండా పరిహారం చేస్తే పెద్దగా ఫలితం అయితే రాదు. ఎందుకంటే మనం ముందు రోజు నాన్ వెజ్ తిని ఉన్నా, అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ రోజు తిని సాయంత్రం చేసుకున్న ఫలితం అయితే రాదు. కాబట్టి నీసు పదార్థాలు తిని పరిహారాలు అయితే చేయకూడదు, నాన్ వెజ్ తినకూడదు. అలానే కాకుండా ఏంటంటే స్నానం చేసి పరిహారం చేసుకోవాలని మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది. మనం చెప్పాం కదా, ఆకు మీద కానీ తెల్లని పేపర్ మీద కానీ 1 స్పూన్ పంచదార తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక దాన్ని మీరు పొట్లం కట్టకండి, అలాగే ఇంకా ఆ పేపర్లో వేసేసిన తర్వాత చేతిలో పట్టుకోండి. మీరు ఎవరి గురించి చేయాలనుకుంటున్నారో వారి గురించి చెప్పుకోండి. భర్త గురించి అయితే భర్త గురించే చెప్పండి, మీరు ఇష్టపడ్డ వ్యక్తి గురించి అయితే వ్యక్తి గురించి, లేదంటే మీరు ఇంకా ఏదైనా రిలేషన్స్లో ఉంటే ఆ వ్యక్తి పేరు కూడా చెప్పుకోవచ్చు. ఆడవారు మగవారు ఎవరి పేరైనా సరే చెప్పొచ్చు. ఆడవారైతే వాణి నా మాట వినాలి, నాకు అనుకూలంగా మారాలి, మా ఇద్దరి మధ్య గొడవలు ఉండకూడదు అన్నట్టుగా సంకల్పం చెప్పుకోవాలి. ఇంకా మగవారైనా సరే రవి నా మాట వినాలి, నాకు అనుకూలంగా మారాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి. ఎలా అయినా పర్వాలేదు, నమ్మకంగా చెప్పుకోవాలి, మంచిగా చెప్పండి. ఇంకా అలానే కాకుండా ఇలా చేసిన తర్వాత ఏంటంటే ఈ మంత్రాన్ని పఠించండి. దీనివల్ల మీకు ఏం చెడు జరగదండి, ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది కూడా వశీకరణ ప్రక్రియ అనగానే ఏంటంటే కనుక భయపడిపోతారు. అంటే దీనివల్ల ఏంటంటే కనుక ఎఫెక్ట్ అవుతుందేమో, ఫలితాలు రాదేమో, అంటే ఫలితం ఎక్కువగా రాదేమో అని ఏంటంటే కనుక భయపడుతూ ఉంటారు కదా. అలా మీరు భయపడాల్సిన అవసరమే లేదండి. ఈజీగా చేసేసుకునే పరిహారం అన్నమాట. ఎంతటి మొండివారినైనా సరేనండి మాట వినేలాగా మార్చుకోవడానికి ఉపయోగపడే పరిహారం అండి. పంచదార చాలా చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. తీపి పదార్థం కాబట్టి దైవానికి అంకితం చేయబడేది. తీపి పదార్థం ఒక్కసారి మంత్రిచ్చి పెడితే ఎంతటి మొండివారైనా సరేనండి ఇంకా దిగి రావలసిందే అని మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది. చాలామంది కూడా చేసి పరిహారాన్ని అంటే ఫలితాన్ని పొందిన పరిహారం, ఈ పరిహారం చేసి ఫలితాన్ని పొందిన పరిహారం అన్నమాట. అంటే మనకు కూడా ఫలితం వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం ముందే చెప్పాం కదా, కొంతమందికి తొందరగా ఫలితం వస్తుందండి, కొంతమందికి లేటుగా వస్తుంది. అది గ్రహస్థితి మీద ఆధారపడి ఉంటుంది, మన నమ్మకం మీద కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. ఇలా పంచదార చేతిలో పట్టుకొని, పేపర్లో పట్టుకోండి, చేతిలో పట్టుకోకండి. పట్టుకున్న తర్వాత ఇలా ఇంకా ఈ మంత్రం చెప్పుకోండి. అంటే పేరు తీసుకోండి. ముందుగా నేను ఇక్కడ ఉదాహరణకు చెబుతున్నాండి. ఇప్పుడు ఏంటంటే కనుక నా ఫ్రెండ్ వాణి అనుకోండి, నా మాట వినాలని చేస్తున్నా. లేదంటే మా భర్త పేరు శ్రీనివాస్ అండి, శ్రీనివాస్ నా మాట వినాలి, ఇద్దరం కలిసి ఉండాలి, మా మధ్య విభేదాలు ఉండకూడదని ఇలా తెల్లని కాగితంలో తీసుకొని, లేదంటే ఆకు మీద కూడా తీసుకొని ఏంటంటే కనుక క్లీం క్లీం హం ఫట్ స్వాహ, క్లీం క్లీం హం ఫట్ స్వాహ, క్లీం క్లీం హం ఫట్ స్వాహ అని 3 సార్లు చెప్పండి. అంటే 3 సార్లు రవి నా మాట వినాలి, లేదంటే మా భర్త పేరు శ్రీనివాస్ కాబట్టి శ్రీనివాస్ నా మాట వినాలి, శ్రీనివాస్ నా మాట వినాలి, శ్రీనివాస్ నా మాట వినాలి, నాకు అనుకూలంగా మారాలి, క్లీం క్లీం హాం ఫట్ స్వాహ, క్లీం 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 హాం ఫట్ స్వాహ 3 సార్లు క్లీం క్లీం అనేసి హాం ఫట్ స్వాహ అనుకోండి. అంటే ఇంక అక్కడితో ఏంటంటే కనుక చెడు ఆగిపోయి వాళ్ళు మనకు అనుకూలంగా మారటంతో పాటు మన మాట వినటానికి కూడా అవకాశం ఉంటుంది. మనకు మంచి జరగటంతో పాటు మనం మంచి ఫలితాలను కూడా చూస్తాము. అలానే కాకుండా ఆ ఫలితాలను చూసి మనం షాక్ అయిపోతాము, ఆశ్చర్యపోతాము. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇది చేసినట్టు ఎవరికి చెప్పకండి. ఇలా చేసుకుంటే మాకు ఫలితం వచ్చిందని ఎవరికి చెప్పకూడదు. మనం సీక్రెట్గా దాచుకొని సీక్రెట్గా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఈ పంచదార ఉంది కదా, ఇలా చేసుకున్న తర్వాత ఆ పంచదారను ఏంటంటే వాళ్ళు తినే ఆహారం, అంటే టీ తాగితే ఆ టీలో కలిపి పెట్టవచ్చు. అలానే కాకుండా వాళ్ళు ఏదైనా స్వీట్ పదార్థం తింటే ఆ స్వీట్లలో కూడా కలిపి పెట్టవచ్చు. ఇలా ఏంటంటే ఆ పంచదార వాళ్లకు మాత్రమే పెట్టాలి, వేరే వాళ్ళకు పెట్టకూడదు. మీ భర్తకు కావచ్చు, మీరు ఇష్టపడ్డ వ్యక్తి పరంగా కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు రిలేషన్స్లో ఉంటే ఆ వ్యక్తి పరంగా కావచ్చు, పెట్టవచ్చు అనమాట. ఎలా పెట్టాలి అండి అంటే కనుక ఇంకా మనం చెప్పాం కదండి, టీ కాఫీ ఏదైనా స్వీట్ పదార్థంలో కలిపి పెట్టడం వల్ల అధికంగా ఫలితం వస్తుందన్నమాట. దీనివల్ల ఏంటంటే కనుక చెడైతే జరగదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది పనిచేసే కొద్దీ ఏంటంటే కనుక ఆ వ్యక్తి మన వైపు ఉండటం, మనకు అనుకూలంగా ఉండటం, మన మాట వినటం, మనకు ఎదురు చెప్పకుండా ఉండటం, ఇలాంటివి ఏంటంటే కనుక మనం చూడటానికి అవకాశం ఉంటుంది. 99% మనం ఏంటంటే కనుక ఫలితాన్ని పొందే పరిహారం అని చెప్పొచ్చు. ఎంత నమ్మకం ఉంటుందో అంత ఎక్కువగా పరిహారం అనేది పనిచేస్తుంది. మనకు నమ్మకం లేకపోతే పరిహారం అనేది కూడా పనిచేయదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అలానే కాకుండా తంత్రశాస్త్రంలో కూడా చెప్పబడుతుంది. కాబట్టి నమ్మి చేసుకోండి, చక్కగా రిజల్ట్ అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అలానే కాకుండా మీరు కోరుకున్న వ్యక్తిని
మీ మాట వినేలాగా చేసుకోండి. ఈ పరిహారం ఏంటంటే గనక మనం చెప్పాం కదా, లక్షల్లో కూడా పరిహారాలు చేసుకొని ఫలితాలను పొందిన పరిహారం కాబట్టి మీరు అంటే ఇంకా ఆచరించేసుకోండి. ఇంకా మీకు మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట.